హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఐటీబీపీలో పర్మనెంట్ పోలీస్ ఆఫీసర్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. మనకి అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగము. జీతం వచ్చి మనకి 1,12,000 రూపాయలు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఏజ్ వచ్చేటప్పుడు మనకి 18 నుంచి 30 సంవత్సరాలు. మరి ఏజ్ రిలాక్సేషన్ 3 ఇయర్స్ ఓబీసీ వారికి, 5 ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వారికి, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్కి 5 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. మేల్ అండ్ ఫీమేల్ కానీ అందరూ అప్లై చేసుకోవచ్చు. మీ లైఫ్ సెట్ అయిపోయే ఉద్యోగం అయితే వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఉద్యోగం కొట్టారంటే మీ లైఫ్ అయితే సెట్ అయిపోతుంది. ఈ నోటిఫికేషను ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న ముందర మన ఛానల్ లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ మనకి ఇండియో టిబెట్ బార్డర్ పోలీస్ ఫోర్స్ నుంచి రావడం అయితే జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పోస్ట్ వచ్చి అసిస్టెంట్ కమాండెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మీకైతే రిక్రూట్మెంట్ చేసుకుంటారు. గ్రూప్ ఏ పోస్ట్ ఇది. నాన్ మినిస్ట్రియల్ స్టాఫ్ ఇది. ఇది మనకి పర్మనెంట్ జాబు. ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ మనకి ఆన్లైన్లో 21/4/2026 నుంచి ఈ రోజు నుంచి మనకి 20/5/2026 అంటే వచ్చే నెల 20 దాకా మీకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. అప్లై చేసుకోవడానికి లింక్ recruitment.itbppolice.nic.లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. టోటల్ మనకి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, ఓబీసీకి 1, ఎస్టీకి అయితే ఉంది. అంటే ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కి లేదు కాబట్టి అన్రిజర్వ్డ్లో మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. చాలా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అంటారు. సార్, మంచి జాబు, తక్కువ పోస్టులే ఉంటాయి. మీరు కాంపిటేటివ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ అయితే అటెండ్ అవ్వండి. బాగా రాయండి. బాగా ప్రాక్టీస్ అయితే అవ్వండి. ఇప్పటి నుంచి రాయడం మీరు చదువుతూ రాస్తుంటే ఇంకా వెల్ అండ్ గుడ్. ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు అయితే డెడికేషన్గా అయితే చదవండి. ఆల్రెడీ మీరు చదువుతున్నారు, డిగ్రీ కంటిన్యూ అవుతున్నారు కూడా అప్లై చేయండి. అప్లై చేసి ఒకసారి ఎగ్జామ్ రాశారనుకోండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటుంది, ఏం ప్యాటర్న్ ఉంటుందని. పే లెవెల్ వచ్చి 10, మనకి 56,100 రూపీస్ నుంచి మనకి పే శాలరీ మొదలవుతుంది. దీనికి అలవన్స్ ఉంటుంది. డే నైట్స్ అలవన్స్, స్పెషల్ కంపోనెంట్స్ అలవన్స్, తర్వాత హెచ్ఆర్ఏ, లీవ్ ట్రావెలింగ్ కన్సెషన్, ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. న్యూ పెన్షన్ స్కీమ్ కూడా ఉంటుంది. కాబట్టి అన్నిటితో కలిపి 1,12,000 రూపాయలు శాలరీ అయితే మీకు అకౌంట్లో అయితే పడుతుంది. తక్కువ శాలరీ ఏం కాదు. మీకు ఏదైనా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అవుతే మీరు వెళ్తే ఒక 30,000 రూపాయలు అయితే 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉండాలంటే సివిల్ ఇంజనీరింగ్ చదివిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేశారో వారు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఏజ్ వచ్చేటప్పటికి 30 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. సివిల్ సెంట్రల్ ఎంప్లాయ్ అంటారు, మన చిన్న చిన్న పోస్టులు జాయిన్ అవుతూ ఉంటారు కదా, వారికి అయితే మనకి 5 ఇయర్స్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. దీనికి ఇది మనకి ఇప్పటిదాకా ఏజ్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలంటే 20/5/2020 నాటికల్లా 18 నుంచి 30 సంవత్సరాలు అన్రిజర్వ్డ్, ఓబీసీ వారు 33, ఎస్సీ ఎస్టీ వారు 35, ఆల్రెడీ సర్వీస్ పర్సన్స్ ఉంటే వారు కూడా 35 దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. మన ఫిజికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉంటుందంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి. మేల్కి అయితే 165 సెంటీమీటర్లు ఉండాలి. ఫీమేల్కి అయితే 157 ఉండాలి. మేల్కి మరి చెస్ట్ వచ్చేవాడికి 81 సెంటీమీటర్లు, ఎక్స్పెండెడ్ వాడికి 86 సెంటీమీటర్లు, ఫీమేల్కి నాట్ అప్లికేబుల్. మనకి వెయిట్ యాజ్ పర్ మనకి రూల్స్ ప్రకారంగా వెయిట్ అయితే ఉండవలసి ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ మనకి ఆల్రెడీ 6/6 ఉండాలి. ఇక్కడ ఉంది, ఒకసారి అయితే పూర్తిగా అయితే చదవండి. మనకి ఏం కావాలనేసి టాటూలు ఉండకూడదు, సైజు కూడా ఎంత ఉండాలనేసి ఉంది. టాటూలు అందుకనే వేయించుకోకండి. మీరు ఎవరైతే ఉద్యోగం కొట్టాలనుకున్నారో టాటూలు మీ ఒంటి మీద వేయించుకోకండి. వేయించుకుంటే మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది మెడికల్లో. మనకి ఫిజికల్ స్టాండర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఇక్కడ మనకి 167 ఇవ్వడం జరిగింది కదా, మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. మనకి 100 మీటర్స్ రేసు. మేల్ అయితే 16 సెకండ్స్లో పరిగెట్టాలి, ఫీమేల్ అయితే 18 సెకండ్స్లో పరిగెట్టవలసి ఉంటుంది.
800 మీటర్ రేసు 3 మినిట్స్ 45 సెకండ్స్లో మేలు, తర్వాత 4 మినిట్స్ 45 సెకండ్లో ఫీమేల్ పరిగెట్టాలి. లాంగ్ జంప్ వచ్చి 3.5 మీటర్స్ లాంగ్ జంప్ చేయవలసి ఉంటుంది. మహిళలు అయితే 3 మీటర్స్ చేస్తే సరిపోతుంది. 3 ఛాన్సులు ఇవ్వడం జరుగుతుంది. షార్ట్ పుట్ 4.5 మీటర్స్ ఇస్తారు, మీకు 3 ఛాన్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్కి నాట్ అప్లికేబుల్. దీనికి పీఈటీ టెస్ట్ అయిన తర్వాత కూడా పీఈటీ టెస్ట్లో కూడా మీకు క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ అయితే మనకి పీఈటీ టెస్ట్ అయిన తర్వాత ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్, రీజనింగ్ 25 క్వశ్చన్స్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్, టోటల్ మనకి 2 అవర్స్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత పార్ట్ బి వచ్చేటప్పటికి మనకి సివిల్ ఇంజనీరింగ్ 15 క్వశ్చన్స్ 100 మార్క్స్ అయితే ఉంటాయి. 5 క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్కి 8 మార్క్స్ ఉంటాయి, 5 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ ఇవ్వడం జరుగుతుంది. 2 పార్ట్లు అయితే ఉంటుంది. ఇక్కడ మీకు 50%, 45% ఇచ్చారు. ఇది ఎప్పుడు మనసులో పెట్టుకుంటే మీకైతే ఉద్యోగం రాదు. మనకి ఆ 100కి 100 వచ్చేలాగా ట్రై చేస్తే ఒక 95 వస్తే మీకు ఉద్యోగం అయితే కంపల్సరీ రావడం అయితే జరుగుతుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 50 మార్క్స్కి. మనకి పిఎస్టీ, పీఈటీ రిటన్ టెస్ట్ పాస్ అయిన తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ సబ్జెక్ట్స్ కోసం 10 మార్క్స్ ఉంటుంది. ప్రొఫెషనల్ రిలేటెడ్ ఎక్స్పీరియన్స్ అంటే బిట్వీన్ 6 మంత్స్ అయితే 2 మార్క్స్ అని అలాగా అయితే ఉంటుంది. ఇక్కడ 10 మార్క్స్ అయితే ఉంటుంది. పర్సనల్ అపీరెన్స్ మనకి 10 మార్క్స్, జనరల్ అవేర్నెస్ కోసం 10 మార్క్స్ అయితే అడగడం జరుగుతుంది ఇంటర్వ్యూలో మీకు. తర్వాత ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే మీకు 10 మార్క్స్ అయితే ఉంటుంది. స్పోర్ట్స్ ఉంటే ఇక్కడ మార్క్స్ ఉన్నాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ ఉన్నా కానీ స్పెషల్ మార్క్స్ అయితే దొరుకుతాయి. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. దాన్ని చూసి మీరు తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. మెడికల్లో ఒకవేళ ఫెయిల్ అయిపోతే రీమెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చును. ఓకే, లాస్ట్ కష్టానికి అయితే వచ్చేయడం జరిగింది. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వారు దీనికి అసిస్టెంట్ కమాండెంట్కి అప్లై అయితే చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అన్ని ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ని టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ ఫ్రెండ్స్కి కొలుసుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్. ఓకే, బాయ్.